ప్రత్యేకంగా విద్యా హక్కు గురించి ప్రస్తావన ఉంటుంది ఆర్టికల్ 26లో. ఇది ఒకసారి మనం పూర్తిగా చదివి తెలుసుకోవటం మంచిది. ఈ ఆర్టికల్ 26 ఏమంటుందంటే, నేను చదువుతున్నది అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందం నుంచి చదువుతున్నాను. ఆర్టికల్ 26, ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ షాల్ బి ఫ్రీ అట్లీస్ట్ ఇన్ ద ఎలిమెంటరీ అండ్ ఫండమెంటల్ స్టేజెస్. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ షాల్ బి కంపల్సరీ. Technical and professional education shall be made generally available and higher education shall be equally accessible to all on the basis of merit. చాలా స్పష్టంగా ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా తప్పకుండా అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత అందరికీ సమానమైన విద్యా అవకాశాలు ఉండాలి. ఆ దేశం యొక్క రాష్ట్రం యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఆ పై స్థాయిలో ఏ మేరకు అవకాశాలు కల్పించగలుగుతారో ఆ మేరకు ఉండాలి. కానీ ప్రాథమిక స్థాయి విద్య ఏదైతే ఉంటుందో అది మాత్రము కులాలకి, మతాలకి, ఇంకా ఏ రకమైన వాటికి సంబంధం లేకుండా, ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ వర్గం ఎవరైనా సరే, బాలబాలికలు ఎవరైతే 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అన్ని దేశాలు ఉచితంగా నిర్బంధ విద్యని అందించాల్సిందే అని చెప్పి ఆ బాధ్యతని ప్రపంచ దేశాల మీద ఉంచుతూ మనం మానవ హక్కుల ఒప్పందాన్ని రాసుకున్నాం. ఎప్పుడు? 1948లో.